అందరినీ చూస్తున్నాను. నెల రోజుల నుంచి మొత్తుకుంటున్నాను నేను. కాళేశ్వరం ఆన్ చేయండి, ఇబ్బంది పడతారు, రైతులు మిమ్మల్ని నమ్ముకొని పెట్టిండ్రు, మీ ప్రభుత్వమే ప్రకటన చేసింది, ఆర్డర్కి ఇష్టం పెట్టుకోండి అని చెప్పి. వాస్తవానికి ఏం మాట్లాడుతుంది తెలుసా? నేను పోయినసారి వచ్చిపోయినాను, నేను ఆధార్కి వచ్చిపోయినాను. ఇంకా వచ్చినాను. అక్కడికి వచ్చినప్పుడు మల్కాపురం తాడకి వచ్చినప్పుడు మన వాళ్ళందరూ రైతులు చెప్తే నేను అక్కడి నుంచి మాట్లాడి చెప్పాను. ఇవాళ వదిలిన ఇవాళ మా చేతికి ఇచ్చిన చేస్తాం. కేసీఆర్కి అప్పచెప్పుండ్రి, 3 రోజులు నేను ఇడికి నీళ్ళు తెస్తా అని చెప్పాను. నేను నా పెన్వాడికే తెచ్చుకోను, నీ తుగదుటికి వస్తాయి, నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీ నియోజకవర్గం, నీ పాత నియోజకవర్గం, నీ భార్య నియోజకవర్గం, కోదాడకు కూడా వస్తాయి. మీ చివరి ఊళ్ళకి ఇచ్చినాకనే మేము వాడుకుంటామని కూడా చెప్పాను. నీ చివరి ఊళ్ళకి ఇచ్చినాక నీ నేలవాదకి, నీ హుసేనాబాద్కి, నీ హుసేనాబాద్కి, నీ సిరికొండకి, నీ నామారానికి, మీ అన్ని గ్రామాలకి ఇచ్చిన తర్వాతనే నేను వాడుకుంటా అని చెప్పి. సార్ జర్మనీ మోడల్ ఎందుకు రన్ కావట్లేదు? ఒక్క నిమిషం సార్, జర్మనీ నుంచి తెచ్చిన మోడల్ ఎందుకు రన్ కావట్లేదు ఈ ప్రభుత్వంలో? చేస్తలేదు, అసలు దాని గురించి మాట్లాడతలేదు. చూసి వచ్చినాడు మల్కాపురంలో కావచ్చు, అందరినీ చూస్తున్నాను. మండలకు ఆత్మకూరు మండలం వెళ్ళినాను. ఈవెన్ రూరల్ మండలంలో కూడా పైన రామచంద్రపురం, రత్నపురం, సోల్పేట పై ప్రాంతాలు కూడా చూసినాం. అంతటా కూడా ఎండిపోతున్నాయి. ఇక్కడ నేను వచ్చిన ప్రతి సందర్భంలో కూడా రైతులు నన్ను పదే అడిగినరు, ఈ నీళ్ళ సంగతి మాట్లాడండి, అసెంబ్లీలో కొట్లాడండి, మీరు ఎట్లన్నా కానీ మనం నీళ్ళు తెప్పించే ఉపాయం చెయ్యండి అని చెప్పి రైతాంగం అడిగిన నన్ను. అదే సందర్భంలో ఇప్పుడు మీరు కూడా విన్నారు, మనం వచ్చే దాదాపు ఇప్పటికి గంట అవుతుంది. వాళ్ళంతా వాళ్ళ రైతులు మీకు కూడా వచ్చి చెప్తున్నారు, రైతు బంధు రాలేదని, రుణమాఫీ కాలేదని, బోనస్ ఇంకా పడలేదని. వాళ్ళు ఏదో ఉపాధి కార్మికులకు కూడా మేము 12,000 రూపాయల స్కీమ్ అమలు చేసామని చెప్తున్నారు, అది కూడా రాలేదనే విషయం చెప్తున్నారు. మహాలక్ష్మి మొత్తం అమలు చేసామని చెప్పి ప్రభుత్వం చెప్పింది, గవర్నర్ ఉపన్యాసంలో చెప్పించింది, ఇవన్నీ కూడా అన్ని ఇచ్చేసామని చెప్పింది. ఇది సరికాదు, ఇది అబద్ధము. అక్కడ మా రైతులకు ఏది చెందలేదు, అందరికీ రుణమాఫీ కాలేదు, అందరికీ రైతు బంధు రాలేదు, బోనస్ పడలేదు, మహాలక్ష్మి అమలు కాలేదు, తులం బంగారం ఇవ్వలేదు, మా ఈజీఎస్ కార్మికులు, మా ఉపాధి హామీ కార్మికులకు 12,000 రూపాయల పథకం ప్రారంభమే కాలేదు, ఎవరికి ₹1 రాలేదు. ఈ ప్రభుత్వం చెప్పిందంత అబద్ధం అనే విషయం నేను చెప్తున్నాను. అన్నిటి నుంచి నీళ్ళ గురించి మా రైతులను అడగమన్నారు, కొట్లాడమన్నారు, వాళ్ళ బాధనే నేను వినిపిస్తున్నా అని చెప్పినాను. ఈ సందర్భంలో ప్రభుత్వం చెప్పడానికి ఏం లేక, ముఖం లేక నన్ను సస్పెండ్ చేసి శాసనసభ నుంచి బయటకు పంపించినారు. నన్ను బయటకు పంపించిన మాత్రమే వాస్తవం దాగదు, నా గొంతునేమో ఆపలేరు. నేను ఎక్కడ ఏ పొలాల నుంచి చక్కగా అసెంబ్లీకి పోయి సస్పెండ్ అయినా మళ్ళీ చక్కగా అదే పొలాలకు వచ్చినాయి వాళ్ళు. సరే, నన్ను సస్పెండ్ చేసినా నీళ్ళని ఇచ్చిరేమో మా రైతులకు అని చెప్పి చూద్దామని వచ్చిన. ఎందుకు అనంటే నేను మాట్లాడిపోయిన తర్వాత ప్రభుత్వం 2 రోజులు నీళ్ళు ఎక్కువ ఇవ్వమన్నదని కరెక్ట్ గా చెప్పినారు. సరే, 2 రోజుల్లో నీళ్ళు అదనంగా ఇవ్వడం ద్వారా ఏమైనా పొలాలు బతికినాయేమో, నేను మాట్లాడిన దానివల్ల, నేను కొట్లాడిన దానివల్ల, నా సస్పెన్షన్ వల్ల నా రైతులకు ఏమైనా లాభం అయిందేమో అని చెప్పి చూద్దామని వచ్చిన. కానీ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. అప్పటికంటే ఇంకెప్పుడు ఎక్కువ ఎండిపోతున్నాయి పొలాలు. మీరే చూస్తున్నారు, మీరందరూ సాక్షులు. మీరు రిపోర్టర్లు అయ్యి ఉండొచ్చు, కానీ మీరు కూడా ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంత బిడ్డలు, మీరు చూస్తున్నారు రైతుల బాధలు. మీరు కూడా అందరు రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, మీ గ్రామాలలో కూడా జరుగుతుంది, మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఇది పరిస్థితి. ఈ దుర్మార్గాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. నన్ను సస్పెండ్ చేస్తే చేసిరు, కానీ ఆ నీళ్ళు ఇవ్వండి అని అడుగుతున్నా. ఇప్పటికి కూడా కాళేశ్వరం మంచిగానే ఉంది, కాళేశ్వరం ఏం కొట్టుకపోలేదు, ఇవ్వండి అని అడుగుతున్నా. గతంలో బట్టి విక్రమార్క ఈ ప్రాంతంలో తిరుగుతూ అసలు నీళ్లు, కాళేశ్వరం నీళ్లు కానే కావు, కేసీఆర్ కట్టిన కాళేశ్వరంతో నీళ్లే వస్తలేవు, ఇవి SRSP నీళ్లు, మేము కట్టిన SRSP అన్నాడు.
అందరూ డిసైడ్ చేస్తున్నారు. నెల రోజుల నుంచి మొత్తుకుంటున్నాను నేను. కాళేశ్వరం ఆన్ చేయండి, ఇబ్బంది పడతారు, రైతులు మిమ్మల్ని నమ్ముకొని పెట్టిండ్రు, మీ ప్రభుత్వమే ప్రకటన చేసింది ఆర్దడికి ఇష్టం పెట్టుకోండి అని చెప్పి. వాస్తవానికి ఏం మాట్లాడుతుంది తెలుసా, నేను పోయినసారి వచ్చిపోయినాను, నేను ఆర్దడికి వచ్చిపోయినాను. ఇంకా అంతకంటే వచ్చినాను. అక్కడికి వచ్చినప్పుడు మల్కాపురం తాడకి వచ్చినప్పుడు మన వాళ్ళందరూ రైతులు చెప్తే నేను అక్కడి నుంచి కూడా మాట్లాడి చెప్పాను. ఇవాళ వదిలిన ఇవాళ మా చేతికి ఇచ్చిన